హాయ్ హలో నమస్తే. వన్ ఇంపార్టెంట్ బిల్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీసుకున్నటువంటి అంటే క్యాబినెట్ తీసుకున్న ఒక నిర్ణయం గురించి మనకు క్షుణ్ణంగా మీరు జాగ్రత్తగా వినండి. వీళ్ళు చేసిన పొరపాటు ఏమోనని నాకు అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ తీసుకున్న ఒక నిర్ణయం ఇది పొరపాటుగా నేను భావిస్తున్నాను. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ యాక్ట్ 1965, ఏపీ పంచాయత్ రాజ్ యాక్ట్ 1994 ఈ 3 యాక్ట్ల ప్రకారం లోకల్ బాడీ ఎలక్షన్స్లో అంటే మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికి అవకాశం లేదు. ఇనెలిజిబుల్ అవుతారు. ఇద్దరు పిల్లలు మాత్రమే కనాలి, మీరు ఎన్నికల్లో పోటీ చేయాలంటే అని ఒక క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ని వీళ్ళు ఎత్తేసారు. ఎందుకు ఇద్దరు పిల్లల క్లాజ్ని ఎత్తేసారు? అసలు భారతదేశంలోనే ఇద్దరు పిల్లలు చాలు అనేటువంటి క్యాంపెయిన్ నడుస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో రైట్ సడన్గా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ఆలోచనలు తెరలేసాయి. ఓకే, అది ఎందుకు తెరలేసిందని మీకు చెప్తాను. బట్ ఎనివే, వీళ్ళు తీసుకున్న నిర్ణయం, వీళ్ళు చెప్పిన కారణాలు ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాబినెట్ మినిస్టర్ కొలుసు పార్థసారథి ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏంటంటే, జిఎఫ్ఆర్ రేట్ అంటే వీళ్ళు కొన్ని కారణాలు చూపించారు. ఆ కారణాలు ఏంటంటే ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోతుందట, అందుకని మేము ఈ క్లాజ్ లేపేసామన్నారు. చేంజింగ్ ఇన్ సోషియో ఎకనామిక్ జరుగుతుందట, పాపులేషన్ బ్యాలెన్స్ తగ్గిపోతుందట, కన్సిడరింగ్ ద డిక్లైన్ ఇన్ ద టోటల్ ఫెర్టిలిటీ రేట్లో తగ్గిపోతుంది. అంటే పిల్లల పుట్టేటువంటి నిష్పత్తి తగ్గిపోయిందంట ఆంధ్రప్రదేశ్లో. అదే కాకుండా 2026 కల్లా ఈ డెలిమినేషన్ ప్రాసెస్ ఎండ్ అవుతుంది. అంటే నంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్లు, నంబర్ ఆఫ్ అసెంబ్లీ సీట్లు ఫిక్స్ చేశారన్నమాట, ఫ్రీజ్ చేశారు ఇంతవరకు. అంటే అవి గత కొంతకాలం నుంచి మనకి 25 ఎంపీ సీట్లు, 175 మంది ఎమ్మెల్యే సీట్లు ఏవైతే ఉన్నాయో అది 2026 కల్లా అది ఎండ్ అయిపోతుంది. అది అంటే రివైజ్ చేస్తారు. అవి రివైజ్ చేసినప్పుడు జనాభా ప్రాతిపదికన మనకి సీట్లు అలాట్ చేస్తారు మళ్ళా. కాబట్టి దీన్ని ఎత్తేస్తున్నాము, జాగ్రత్తగా వినండి. అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని దీన్ని ఎత్తేస్తున్నారు. అంటే ఇప్పుడు అర్జెంటుగా వీళ్ళ పిల్లల్ని కానీ మీరు అసెంబ్లీ సీట్లు పెంచండి, పిల్లల్ని కానీ ఎంపీ సీట్లు పెంచండి అనేది వీళ్ళ ఉద్దేశం, అంతే కదా. ఇద్దరు క్లాస్ ఎత్తేస్తున్నామంటే ఇద్దరికంటే ఎక్కువ కనండి అనే కదా అర్థం. 3-4 పిల్లల్ని కనండి అని వాళ్ళు డైరెక్ట్గా చెప్పినట్టు అది. సరే, ఎనివే, సౌత్ ఇండియా స్టేట్లో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలకు కూడా ఈ ప్రాబ్లం ఉంది. ఇదేంటంటే నార్త్ ఇండియన్ స్టేట్లో పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతుంది, మన సౌత్ ఇండియాలో పాపులేషన్ తగ్గిపోతుంది. కాబట్టి మీరు కూడా పిల్లల్ని కానండి, మీరు పిల్లల్ని కంటే వాళ్ళతో పాటు మనం ఎక్కువగా వెళ్ళొచ్చు అనేది ఒక ఆయన చెప్పినటువంటి రీజన్. ఓకే, ఇంకొక రీజన్ కూడా ఆయన చెప్తుంది ఏంటంటే, ఎవరెవరైతే ఇద్దరు పిల్లలు కావాలనేటువంటి పాలసీ పెట్టిన రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకి సెంట్రల్ ఫండ్ తక్కువ వస్తుంది. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన ఫండ్ ఇస్తారు. సో జనాభా ప్రాతిపదికన ఫండ్ ఇస్తారు కాబట్టి ఇప్పుడు మనకి సెంట్రల్ ఫండ్ రావాలి కాబట్టి అర్జెంటుగా మీరు పిల్లల్ని కానండి, పిల్లల్ని కంటే మీరు జనాభా పెరిగిపోయింది, సో కేంద్రం నుంచి మనకి డబ్బులు వస్తాయి అనేది ఒక రీజన్స్ వీళ్ళు చెప్పింది. ఓకే, సరే, వాట్ ఆర్ ద రీజన్ వాళ్ళు లాజికల్గా ఉన్నప్పటికి కూడా, బట్ ఆలోచన తప్పని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్టాటిస్టిక్స్ చూస్తే యాక్చువల్గా మన లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ఈ జనరల్ ఫెర్టిలిటీ రేట్ అనేది తగ్గుతుంది అన్నమాట వాస్తవం. 100% తగ్గుతుంది. 2008-10లో 63.8 ఉంటే, జిఎఫ్ఆర్ అనేది 63.8 ఉంటే అది 52.9కి తగ్గిపోయింది 2020 కల్లా. అంటే జిఎఫ్ఆర్ అంటే నంబర్ ఆఫ్ బర్త్స్, ఒక 15 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలకు పుట్టిన పిల్లల రేట్ అనమాట. అది పడిపోయింది. అది క్రూడ్ బర్త్ రేట్ కూడా తగ్గిపోయింది. ఈ క్రూడ్ బర్త్ రేట్ అంటే యాన్యువల్ బర్త్ రేట్, అంటే సంవత్సరానికి ఎంతమంది పిల్లలు పుడుతున్నారు అనేది 18.2 నుంచి 16.2 పడిపోయింది ఆంధ్రప్రదేశ్లో. రైట్, ఇది కూడా కరెక్టే. ఈ టోటల్ ఫెర్టిలిటీ బర్త్ రేట్ కూడా 1.5 ఉంది అగెయిన్స్ట్ నేషనల్ యావరేజ్ 2.
రిమెంబర్ దిస్ నేషనల్ యావరేజ్ 2. దేశం మొత్తం మీద ఇద్దరు పిల్లలనే కనాలనేటువంటి యావరేజ్ ఉంది అని రూల్ ఉంది కాబట్టి దేశం మొత్తం మీద 2 యావరేజ్. బట్ మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ 1.5 ఉంది. అంటే అర్థం ఏంది, ఇద్దరు పిల్లల్ని కానవచ్చు, 1.5 మాత్రమే కంటున్నారు ఆంధ్రప్రదేశ్లో అన్నప్పుడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, 1.5 కంటున్నారు అన్నప్పుడు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కనాలి అనే దాన్ని లేపటం వల్ల మీ ఉద్దేశం ఏంటి? నేషనల్ యావరేజ్ 2 అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ యావరేజ్ 1.5 అయినప్పుడు అంటే అర్థం ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు పిల్లల్ని కూడా కనలేకపోతున్నారు అని అర్థం. ఇద్దరు పిల్లల్ని కూడా కనలేని స్థితిలో ఉన్న రాష్ట్రానికి నువ్వు ఇద్దరు కంటే ఎక్కువగానే మనం బిల్లు పెడితే ఏం వచ్చింది దానివల్ల? వాళ్ళు ఇద్దరు గంటనికే నానా తంటాలు పడుతున్నారు అని అర్థం, రైట్? నేషనల్ యావరేజ్ 2 ఉన్నప్పుడు మన 1.5 ఉన్నప్పుడు 2 క్లాస్ ఎత్తేయడం వల్ల మీకేంటి అనేది అర్థం కాల. అది ఓకే. ఒకవేళ నేషనల్ యావరేజ్ 3 ఉండి మన ఆంధ్రప్రదేశ్లో ఒక 2 ఉందంటే కాబట్టి మనం నేషనల్ యావరేజ్ క్రాస్ చేయాలి, లేదంటే వేరే స్టేట్ల కంటే క్రాస్ చేయాలని అంటే అది వేరే ఉద్దేశం. ఇప్పుడు ఆ భారతదేశంలో ఈ టీఎఫ్ఆర్ రేట్ 3 అంటే ముగ్గురు పిల్లలకి అనేటువంటి యావరేజ్ మీద ముగ్గురు పిల్లలకి అనేది ఒకే ఒక రాష్ట్రం బీహార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2 క్లాస్ ఎత్తేసి మీరు కూడా 3కి వెళ్ళండి అని అర్థం, అంటే బీహార్ని చేయాలని అర్థం. బీహార్లో కనుక పాపులేషన్ విపరీతంగా పెరిగినట్టుగా ఆ పేదరికంలో ఉన్న పాపులేషన్ పెరిగినట్టు వీళ్ళని పెంచాలని కదా అర్థం. వీళ్ళు ఈ నిర్ణయం బట్ రిమెంబర్ దెర్ ఆర్ సమ్ స్టేట్స్ విచ్ ఆర్ లెస్ దాన్ అస్. ఢిల్లీ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో 1.4 ఉంది, మనకన్నా 1.5 ఉంది మనకి. ఈ ఢిల్లీ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో 1.4 ఉంది యావరేజ్ పిల్లలకి అనేది. అంటే వాళ్ళు 1.5 పిల్లలను కూడా కంటలేదని అర్థం. ఓకే, సరే. ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ వీళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని నాకు అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇలా ఇద్దరు పిల్లలను కూడా కనకపోవటానికి కారణాలు చాలా ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచిస్తే, స్టాటిస్టిక్స్ ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్లో అర్బన్ టీఎఫ్ఆర్ 1.4 మాత్రమే ఉంది, రూరల్ టీఎఫ్ఆర్ 2.3 ఉంది. జాగ్రత్తగా వినండి, 2.3 రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇద్దరు పిల్లలనే కనాలని క్లాజ్ ఉన్నా సరే ఇద్దరు కంటే ఎక్కువ కంటున్నారని అర్థం. 2.3 ఉంది అది గ్రామీణ ప్రాంతాల్లో. అర్బన్ ప్రాంతాల్లో ఇద్దరు కనొచ్చు అని అంటే 1.4 ఉంది అని అంటే అర్థం ఇద్దరు పిల్లల్ని కూడా కనలేకపోతున్నారు అర్బన్ పాపులేషన్. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న నిర్ణయం దేనికి? పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీలు, పంచాయతీలో అంటే పంచాయతీలు ఇది ఎక్కువ ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆల్రెడీ 2.3 అంటే 2 క్లాస్ కంటే ఎక్కువ పాపులేషన్ పెరుగుంటే ఇప్పుడు వీళ్ళు అంతకంటే ఎక్కువ కనండి అని చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆల్రెడీ 2.3 ఉంది, ఇంకా మీరు దాన్ని ఎత్తేయడం వల్ల ఇంకా ఎక్కువ కనండి అని మీరు చెప్తున్నారా? అర్బన్ పాపులేషన్ 1.4 ఉంది. వీళ్ళు అర్బన్ పాపులేషన్లో వీళ్ళు ఎక్కువ కనకపోవడానికి కారణం ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ వన్ రీజన్. ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఈ స్టాటిస్టిక్స్ కూడా ఇచ్చారు. చదువుకున్న వాళ్ళు ఎంతమంది పిల్లల్ని కంటున్నారు, చదువుకోనోళ్ళు ఎంతమంది పిల్లల్ని కంటున్నారు, ఆ స్టాటిస్టిక్స్ ఇచ్చాడు. చదువు లేనటువంటి స్త్రీలు 2.3 ఉందట. చదువు లేని స్త్రీలు 2.3 వరకు పిల్లల్ని కంటున్నారు. చదువుకున్న అమ్మాయిలు 1.4 కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటలేదు అనేది స్టాటిస్టిక్స్ అని అంటే అర్థం. ఇక్కడ ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ ఫర్ చైల్డ్ బర్త్కి వెళ్ళటలేదు. ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు చైల్డ్ బర్త్కి వెళ్ళట్లేదట. ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ స్టాటిస్టిక్స్ ఇచ్చాడు. ఇంటర్మీడియట్ కంటే ఎక్కువగా చదువుకున్న అమ్మాయిలు ఈటీఎఫ్ఆర్ 1.2 అంట. 1.2 అంటే చదువుకున్న అమ్మాయిలు ఒక పిల్లోడి కంటే ఎక్కువ కంటానికి ఇష్టపడతలేదు అని అర్థం. చదువుకున్న వాళ్ళు అర్బన్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కొద్దిగా ధనవంతులు ఎవరైతే ఉన్నారో అర్బన్ ప్రాంతాల్లో వాళ్ళు పిల్లలు కనకపోతే లోకల్ పంచాయతీ పిల్లల్ని మీరు కనండి అని చెప్పి మీరు బిల్లు పెట్టడంలో నాకు దానికి అర్థం కాలే నాకు. ఓకే, ఆల్రెడీ వాళ్ళు అధికంగా పిల్లల్ని కంటున్నారు, వాళ్ళు ఈ 2 ఉన్నా సరే. ఇక్కడ ప్రాబ్లం అయితే వాళ్ళని పెంచండి అని అంటున్నారు. దానికి ఇంకొకటి ఏంటంటే నియోనానిటల్ డెత్స్ కూడా ఒక రీజన్. 70% ఆఫ్ చైల్డ్ డెత్ మొత్తం కూడా నియోనానిటల్ అంటే పిల్లలు పుట్టగానే చనిపోతున్నారు. పిల్లలు పుట్టగానే చనిపోతున్నారంటే అర్థం వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ లేదు, మదర్కి న్యూట్రిషన్ ఫుడ్ లేదు, ప్రెగ్నెన్సీలో టేక్ కేర్ చేయకపోవటం,
పిల్లోడు పుట్టగానే సరైన భోజనం, ఆహారం ఇవ్వకపోవటం, దీని కారణం వల్ల న్యూనాటల్ డెత్స్ వచ్చినప్పుడు మీరు డెత్‌ని కంట్రోల్ చేయాలి గానీ, బర్త్‌ని ఇంక్రీజ్ చేయటం వల్ల అది మీకు చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. పేదరికం పెరిగిపోయిద్ది. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న దాని ప్రకారం ఇదిగోండి గ్రామీణ అర్బన్ ప్రాంతాల్లో ఇంటర్మీడియట్ కంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఉమెన్ అసలు పిల్లల్ని కంటలేదు. కాబట్టి మన పాపులేషన్ తగ్గిపోతుంది. మనకి ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు కావాలి. మీరు గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల్ని కనండి అని చెప్పేసి పర్మిషన్ ఇస్తే, వాళ్ళు ఆల్రెడీ 2, 3 పిల్లల్ని గాని ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో. ఇప్పుడు మీరు దాన్ని 4, 5 పెంచేసి పేదరికంలో పిల్లలు పెంచడం వల్ల ఏంటి మీకు లాభం? పేదరికం పెరిగిపోయింది కదా! ఆల్రెడీ పేదరికంలో ఉన్నారు కదా గ్రామీణ ప్రాంతాల్లో. పేదరికంలో ఆల్రెడీ ఎలిమిటించే వాళ్ళకి మీరు పిల్లల్ని ఇంకా కనండి అని మీరు పర్మిషన్ ఇచ్చేస్తే ఎవరు వీళ్ళకి అంటలేదని, చదువుకున్న వాళ్ళకి అంటలేదని, చదువురాని అమ్మాయిల్ని మీరు పిల్లల్ని కానండి అని చెప్పేస్తే వాళ్ళు కనేసి తర్వాత వాళ్ళ పిల్లలకు భోజనం కూడా పెట్టుకోలేక పేదరికంలో అల్లాడిపోరా? ఓకే. స్టాటిస్టిక్స్‌ని కరెక్ట్‌గా అర్థం చేసుకోకుండా మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. కరెక్ట్‌గా స్టాటిస్టిక్స్ కూర్చొని అర్థం చేసుకోవాలి. ఎక్కడ తగ్గింది, ఏది ప్రాబ్లమ్ అనేది చూడాలి. రైట్? ఈ పిల్లలు తగ్గిపోవడానికి కారణం ఎడ్యుకేషన్ లెవెల్స్, అవేర్‌నెస్ పెరిగింది, అన్‌ఎంప్లాయ్‌మెంటు. ఆడపిల్లలు ఎవరు కూడా ఇంతకుముందు 15, 16 సంవత్సరాలు పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. ఆడపిల్లలు కూడా 25 సంవత్సరాలు దాటినా కూడా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు రావట్లేదు. మగపిల్లలు 30 సంవత్సరాలు దాటినా కూడా నాకు అప్పుడే పెళ్ళి ఎందుకు అంటున్నాడు. 30 ఇయర్స్ దాటినా సరే నాకు అప్పుడే పెళ్ళి, చిన్నపిల్లోడిని అంటున్నాడు. ఓకే. ఎందుకంటే వాడికి ఉద్యోగం లేదు. ఈ కారణాలు ఉన్నప్పుడు లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. ఈ కారణాలు ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మీరు పిల్లల్ని కానండి, వీళ్ళు అర్బన్ ప్రాంతాల్లో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, పిల్లల్ని కంటలేదు. మీరు గ్రామీణ ప్రాంతాల్లో కనండి అని అంటే వాళ్ళు ఆల్రెడీ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని కంటే అది అది డిఫరెంట్. ఆంధ్రప్రదేశ్ ఒక స్లమ్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఆ పేదరికం పెరిగిపోయింది మొత్తం. పిల్లలకు భోజనం కూడా పెట్టుకోలేని స్టేట్లో అల్లాడిపోతారు వాళ్ళు పేదవాళ్ళు మొత్తం. ఇది ఇది మీకు ఎవరిచ్చారో తెలీదు వీళ్ళకి ఐడియా. అది లేపేయండి అని. రైట్? శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఇప్పుడు దాన్ని చూస్తే 52.4% ఆంధ్రప్రదేశ్లో పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. కానీ పిల్లల్ని కంటుంది 1.4, 1.5. బీహార్లో 39.1% అంటే పెళ్ళిళ్ళు కాని వాళ్ళు చాలామంది ఉన్నారు బీహార్లో. అంటే పెళ్ళైన కపుల్స్ 40% ఉంది బీహార్లో. బట్ దేర్ గివింగ్ బర్త్ మోర్ దెన్ 3.4, 3.5. కాబట్టి బీహార్ పేదరికంలో ఉంది. సింపుల్ లాజిక్ మీరు అర్థం చేసుకో. 40% మ్యారీడ్ కపుల్ తోటి బీహార్లో విపరీతంగా 3 వరకు వాళ్ళ బర్త్ రేట్ ఉంది కాబట్టి బీహార్ అల్లాడిపోతున్నారు పేదరికంతో. బట్ వేరేజ్ ఢిల్లీ ఇట్లాంటి ప్లేసులు చూస్తే వాళ్ళు మనకంటే తక్కువ మంది ఉన్నారు. కాబట్టి దే ఆర్ వెరీ న్యూట్రల్. ఓకే. ఇప్పుడు మీకు అర్జెంట్గా ఎమ్మెల్యే సీట్లు కావాలి, ఎంపీ సీట్లు పెరగాలి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ రావాలని చెప్పి మీరు పిల్లల్ని కానండి అని చెప్పి గ్రామీణ ప్రాంతాలను ఆల్రెడీ పిల్లల్ని కంటుంటే వాళ్ళకి మీరు పిల్లల్ని కానండి అని చెప్పేసి మీరు బిల్లులు పెడుతున్నారా? సో స్ట్రేంజ్ అది. అక్కడ బర్త్ రేట్ తగ్గిపోవడానికి కారణం అర్బన్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఉద్యోగాలు లేక అన్ఎంప్లాయ్మెంట్ ఉండి పెళ్ళిళ్ళు చేసుకోక వాళ్ళు కష్టపడుతున్నప్పుడు మీరు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించి, వాళ్ళకి అవేర్నెస్ కల్పించి, చిన్న చిన్న ఉద్యోగాలు ఉన్నాయన్నా సరే ఆ టయానికి పెళ్ళిళ్ళు చేసుకుంటారని కుర్రోళ్ళకి అవగాహన కల్పించాలి. రైట్? 30 సంవత్సరాలు ఉండొద్దు, 21 సంవత్సరాలు దాటగానే ఈ ఉద్యోగం ఉన్నా లేకపోయినా చిన్న చిన్న ఉద్యోగం అన్నా చేసుకొని మీరు పిల్లల్ని కానండి అని చెప్పి అది చెయ్యాలి. కానీ మీరు ఈ క్లాజ్ లేపేసి గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల్ని కానండి అని అంటే పేదరికం విపరీతంగా పెరిగిపోయి, అదే వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ని ఎలాగ స్లమ్ని చేయాలి, ఎలాగ బీహార్ని చేయాలి, ఎలాగ సొమాలియాని చేయాలని ఆలోచనలు తప్పితే ఏం లేదు వీళ్ళకి. కరెక్ట్‌గా కూర్చొని ఒక ఎక్స్‌పర్ట్స్‌తో కూర్చొని ఇది కరెక్టా లేదా, మేము తీసుకునే నిర్ణయం కరెక్టా లేదా, దీనివల్ల ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది, ఏ పేద ప్రజల మీద పడుతుంది అనేది ఇవన్నీ ఆలోచించరా వీళ్ళు? ఏదనిపిస్తే అది చేసేస్తారా? కనీస అవగాహన కూడా లేకుండా.